ఈ రోజు ఈ ఇయర్ గాను బిగ్గెస్ట్ స్వీట్ బాక్స్ కంపారిజన్ తో మీ ముందుకు వచ్చేసాను. స్వీట్ బాక్స్ ఏంటని అనుకుంటున్నారా? అవునండి, మరి వీటిలో చార్జర్స్ ఇవ్వట్లేదు, చూడటానికి స్వీట్ బాక్సెస్ లాగా అనిపించింది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఐఫోన్ 15 Pro Max వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనేది డీటెయిల్ గా కంపేర్ చేయబోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బట్ కొన్ని సెగ్మెంట్స్ లో ఒకటి, మరికొన్ని సెగ్మెంట్స్ లో మరొకటి వాటి సత్తా అయితే చాటుకున్నాయి. ఆ సెగ్మెంట్స్ ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరిన్ని అమేజింగ్ కంటెంట్ వీడియోస్ ఇలా తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా రెండిట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఆల్మోస్ట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ 14 సిరీస్ కావచ్చు, అలాగే సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ కావచ్చు, అదే డిజైన్ ని పోలి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దూరం నుంచి చూసారు అన్నట్లయితే వీటిని గుర్తుపట్టడం కూడా కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ హ్యూజ్ బంప్ చేంజ్ ఏమొచ్చింది అంటే వీటి యొక్క వెయిట్స్. ఎందుకంటే దీంట్లో టైటానియం మెటీరియల్, అది కూడా గ్రేడ్ 5 మెటీరియల్ ని యూజ్ చేశారు. గ్రేడ్ 5 అంటే ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్, ముఖ్యంగా చెప్పాలంటే బోయింగ్, ఎయిర్ బస్ ఇలాంటి ఫ్లైట్స్ తయారు చేసేటువంటి మెటీరియల్ తోటి వీటిని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో అందుకోసమే ఫోన్స్ అనేవి ఈసారి చాలా లైట్ ఇన్ వెయిట్ గా మనకు తీసుకొని రావడం జరిగింది. వేర్ సామ్సంగ్ వచ్చేటప్పటికే 236 గ్రామ్స్ వస్తే, వేర్ యాపిల్ వచ్చేటప్పటికే 238, అంటే జస్ట్ 2 గ్రామ్స్ డిఫరెన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. బట్ రెండు కూడా చాలా హ్యాండీగా, చాలా సింపుల్ గా మనం ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. కాకపోతే ఇన్ హ్యాండ్ ఫీల్ లో మాత్రం నాకు యాపిల్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఈ రౌండ్ సైడ్ కార్నర్స్ ఉండటం వల్ల, వేరే సామ్సంగ్ లో ఇక్కడ కొంచెం బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ ని మన ముందు తీసుకొని రావడం వల్ల కార్నర్స్ ఇట్లా పట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. బట్ యాపిల్ లో మీకు అలాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రాదు. ఈవెన్ రెండు ఫోన్ల యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఐఫోన్ కేవలం 8.3 mm గా మీకు రావడం జరిగితే, వేరే సామ్సంగ్ వచ్చేటప్పటికి 8.6 mm గా. ఆల్మోస్ట్ హైట్ విషయంలో కూడా రెండు ఈక్వల్ గా మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ నాకు సామ్సంగ్ ఉన్నది ఏదైతే ఉందో టైటానియం కలర్, యాపిల్ ఏదైతే ఉందో నాకు బ్లూ కలర్ అయితే ఉంది. ఈవెన్ యాపిల్ టైటానియం లో ఏ విధమైనటువంటి కలర్ ని చూసారో సేమ్ అదే విధమైనటువంటి కలర్ సామ్సంగ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆల్మోస్ట్ క్లోజర్ అని చెప్పొచ్చు రెండిటిల్లో మాత్రం. అండ్ బై ద వే రెండిటిల్లో కూడా మీకు IP68 రేటింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో రెండు ఫోన్స్ కూడా అండర్ వాటర్ 1.5 మీటర్ డెప్త్ లో అప్ టు 30 minutes దాకా సస్టైన్ అవ్వగలదు. ఈవెన్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా ది బీస్ట్ అని చెప్పొచ్చు. వేర్ యాపిల్ లో మీరు చూసారు అన్నట్లయితే సిరామిక్ షీల్డ్ తోటి మన ముందు రావడం జరిగింది. ఆల్మోస్ట్ టఫ్ అండ్ గ్లాస్ అని చెప్పొచ్చు స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో. ఈవెన్ సామ్సంగ్ ఏమైనా తక్కువ తిన్నదా, కార్నింగ్ గొరిల్లా విక్టస్ ఆర్మర్ గ్లాస్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. సో ప్రొటెక్షన్ విషయంలో మాత్రం వెయిట్, అలాగే థిక్నెస్, వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ రెండు సిమిలర్. బట్ ఈ రెండిటికి కూడా యూనిక్ గా ఒక్కొక్క ఫీచర్ అయితే రావడం జరుగుతుంది. మొదటిగా యాపిల్ లో మీరు చూసారన్నట్లయితే మనకి యాక్షన్ బటన్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ లో అయితే మనకి ఇది లేదు. వేరే ఇక్కడ సామ్సంగ్ లో మీరు చూసారంటే ఎస్ పెన్ ని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు నోట్స్ రాసుకోవాలనుకున్నా, సిగ్నేచర్స్ చేసుకోవాలనుకుంటున్నా, ఇది మీకు చాలా 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 హ్యాండీగా రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని దీని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఈ సెగ్మెంట్ లో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ రెండు టై అని అంటాను. బట్ నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే నేను ఎస్ పెన్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఆన్ ద గో లో మనకి ఇష్టం వచ్చింది మనం రాసుకోవచ్చు కాబట్టి. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. వరల్డ్ లో కల్లా ది బెస్ట్ డిస్ప్లేస్ ఈ రెండు అని మనం చెప్పుకోవచ్చు. వేర్ యాపిల్ లో మీరు చూసారంటే 6.7 inches కి సంబంధించినటువంటి సూపర్ రెటీనా ఓలెడ్ డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. వేర్ సామ్సంగ్ లో మీరు చూసారన్నట్లయితే క్వాడ్ డైనమిక్ 2x డిస్ప్లే అయితే మన ముందు తీసుకొచ్చారు. రెండు కూడా వరల్డ్ లో ది బెస్ట్ డిస్ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. రెండిట్లో కూడా మీకు ProRes 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ యాపిల్ లో మీకు బ్రైట్నెస్ నిట్స్ మ్యాక్స్ వచ్చేటప్పటికే 2000, వేర్ సామ్సంగ్ వచ్చేటప్పటికే ఏకంగా 2600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో మనకి సామ్సంగ్ కొంచెం ఒక 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ప్రాక్టికల్ గా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ రెండు కూడా ఈక్వల్ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ నిట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సామ్సంగ్ లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే దీనిపైన ఉండేటువంటి రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కట్ ఆఫ్ చేయడం కోసం దీనిపైన ఒక లేయర్ అయితే యూజ్ చేశారు. యూజువల్ గా మనకి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు షైనింగ్ ఏదైతే ఉందో ఆ షైనింగ్ సామ్సంగ్ మీద చాలా వరకు తక్కువగా కనిపించడం జరుగుతుంది కంపేర్ టు యాపిల్ కన్నా. గానీ బేసిక్ గా చెప్పాలంటే మీరు ఏదైనా కంటెంట్ చూస్తున్నారు, ఓపెన్ స్కై లో చూసినప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాక్సిమం సామ్సంగ్ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ రెండిటిలో కూడా మీకు HDR కంటెంట్, అలాగే రెండిటిలో కూడా మీరు డాల్బీ విజన్ కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. కాకపోతే అమెజాన్ ప్రైమ్ విషయానికి వచ్చారంటే మేబీ ఇది ఫ్యూచర్ అప్డేట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ లో కేవలం 720p దాకా మాత్రమే మీరు వాచ్ చేయగలిగితే, వేరే ఇందులో మీరు డాల్బీ విజన్ కూడా వాచ్ చేయగలుగుతున్నారు. అంటే అప్డేట్ కొంచెం ఎర్లియర్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో బెజల్స్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. బెజల్ లెస్ డిస్ప్లేస్ గా మనకు వస్తాయి. కాకపోతే
యాపిల్ లో ఉన్నటువంటి మీకు డైనమిక్ ఐలాండ్ ఏదైతే ఉందో కంటెంట్ చూసేటప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్స్ అయితే క్రియేట్ చేయగలదు. ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉండటం వల్ల, వేరే ఇక్కడ మీకు పంచువల్ కట్అవుట్ ఉండడం వల్ల అసలు మీరు వాచ్ చేస్తున్నప్పుడు అది కూడా మీ కంటెంట్ లో కలిసిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో డిస్ప్లేస్ పరంగా రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అంటాను. బట్ వ్యూయింగ్ లో మీకు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేను ఇక్కడ సామ్సంగ్ ఓట్ చేస్తాను కంపేర్ టు ఐఫోన్ కన్నా. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది అది అని కాకుండా ఆల్మోస్ట్ రెండిట్లో కూడా ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ లో మనకు రావడం జరుగుతుంది. బట్ ఒకవేళ మీరు గనక ఎలాంటి ఇయర్ ఫోన్స్ లేకుండా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు ఐఫోన్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా. బట్ ఎప్పుడైతే మీరు ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ ని యూజ్ చేశారో అన్నట్లయితే ఆల్మోస్ట్ రెండిట్లో మీకు సిమిలర్ క్వాలిటీ ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మీకు డాల్బీ అలాగే హైరస్ ఆడియో సర్టిఫికేషన్స్ తో పాటు 360 డిగ్రీస్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియో కూడా ఈ రెండు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆడియో డిపార్ట్మెంట్ లో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ రెండు టై అని నేను చెప్తాను. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో యూనిక్ కైండ్ ఆఫ్ ప్రాసెసర్స్ వేర్ ఇందులో యాపిల్ A17 Pro బయోనిక్ చిప్ అయితే యూజ్ చేశారు. ఈసారి వీళ్ళు కొత్తగా ప్రో అనేటువంటి వర్డ్ ని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఒక ల్యాప్టాప్ లో పని చేసేటువంటి ప్రాసెసర్స్ యొక్క అవుట్పుట్ లెవెల్స్ ఇది పెర్ఫార్మ్ చేయగలదంట. అండ్ ఇది వచ్చేటప్పటికి 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ వేర్ ఇందులో మీకు వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించిన 8 Gen 3 ని మనకి యూజ్ చేయడం జరిగింది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది కూడా మెజారిటీ ఆఫ్ ద 5G గ్లోబల్ బ్యాండ్స్ అన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. రెండు కూడా ది బెస్ట్ ఆఫ్ ద ఇయర్ ప్రాసెసర్స్ అని మనం చెప్పుకోవచ్చు. రెండిటిల్లో మీకు యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ వచ్చేటప్పటికే సామ్సంగ్ 2 మిలియన్ ప్లస్ స్కోర్ చేయగా ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 1.5 మిలియన్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. ఆప్టిమైజేషన్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈవెన్ ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ కంపేర్ టు A17 Pro బయోనిక్ చిప్ కన్నా కానీ దానిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాపర్ గా ఆప్టిమైజ్ అవ్వటం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెద్ద పెద్ద ఫైల్స్ అన్నిటిని కూడా చాలా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ ఈ రెండు కూడా అఫ్ కోర్స్ గేమింగ్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండిటిల్లో COD లో మల్టీ ప్లేయర్ లో మీకు 90 అలాగే 120 FPS కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే BGMI లో ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ లో మీరు గేమ్ ప్లేని అయితే ఆడుకోవచ్చు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా నేనైతే రెండు ది బెస్ట్ అంటాను హార్డ్వేర్ పరంగా. బట్ OS ఆప్టిమైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ సామ్సంగ్ కన్నా కానీ నాకు iOS కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ కావచ్చు లేదన్నట్లయితే కనుక స్ట్రెస్ మార్క్స్ కావచ్చు వాటిల్లో లో స్కోర్స్ ని యాపిల్ చేసినా గానీ ఆప్టిమైజేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఆల్మోస్ట్ సామ్సంగ్ కి ఈక్వలెంట్ కాంపిటీషన్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ప్రొడక్టివిటీ పరంగా చూసారు అన్నట్లయితే రెండు కూడా సేమే ఉండడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని. ఎందుకంటే ఇది iOS మీద రన్ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పెర్ఫార్మెన్స్ వైడ్ గా మాత్రం రెండు టై అని నేను అంటాను. ఇక ఆల్రెడీ రెండిట్లో మనం OS గురించి అయితే మాట్లాడుకున్నాం. రెండిట్లో కూడా ఆల్మోస్ట్ నెక్ టు నెక్ టై అని చెప్పొచ్చు. రెండు మొబైల్ ఫోన్స్ కూడా మీకు 7 ఇయర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే 7 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మరి అన్ని సంవత్సరాలు ఈ ఫోన్స్ ని ఎవరు యూజ్ చేస్తారు, బట్ లాంగ్ రన్ లో మీకు యూజ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. బట్ నాకు ఇందులో సామ్సంగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఈసారి దీంట్లో మనకి AI ఫీచర్స్ ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. లైక్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ చూసారు, జస్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేసి దాన్ని సెర్చ్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా గూగుల్ లెన్స్ తోటి ఇది ఇంటిగ్రేట్ అయ్యి ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా చూడటంతో పాటు మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మెసేజ్ కంపోజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆ మెసేజ్ ని మీరు సోషల్ మీడియా కోసమా లేదా ప్రొఫెషనల్ గా ఏదైనా మెయిల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగా మనకి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో లైవ్ ట్రాన్స్లేషన్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో కేవలం హిందీ మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ అవతల వాళ్ళు ఇటాలియన్ కానీ ఫ్రాన్స్ కానీ లేదా స్పానిష్ కానీ ఇలాంటివి మాట్లాడుతున్నా కానీ డైరెక్ట్ గా మీకు ఇది హిందీలో కన్వర్ట్ చేస్తుంది. అలాగే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అవతల వాళ్ళకి వాళ్ళ భాషలో వినపడటం ఇది జరుగుతుంది. వేర్ ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ ఏవైతేనో నాకు ఐఫోన్ లో అయితే మిస్సింగ్ అనిపించింది. సో ఇది కొంచెం అంటే స్మార్ట్ ఫోన్ కి ఇంకొంచెం విభిన్నంగా నాకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఇన్నోవేషన్ నాకు ఇందులో కనిపించింది కంపేర్ టు యాపిల్ కన్నా గానీ. అలా అని చెప్పి ఇది సామ్సంగ్ పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, సామ్సంగ్ నాకు డబ్బులు ఇచ్చి అని చెప్పట్లేదు. ఈ ఫీచర్స్ ఏవైతే నాకు
ఇందులో యూనిక్ అనిపించింది కంపేర్ టు యాపిల్ కన్నా. దాట్స్ ఇట్. ఓవరాల్ గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లో వచ్చేటప్పటికే సామ్సంగ్ యూనిక్ అనిపించింది కంపేర్ టు యాపిల్ కన్నా. బెటర్ కాదు, యూనిక్. ఇక్కడ శాంపిల్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు గెలాక్సీ S24 ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు iPhone 15 Pro Max కన్నా. కానీ ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ ఎక్స్పోజర్ కంట్రోల్ అలాగే HDR ఏదైతే ఉందో వీటిని ప్రాపర్ గా మేనేజ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ లో కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే సామ్సంగ్ బెటర్ గా ఉంది. ఈవెన్ పిక్చర్ ని మీరు జూమ్ చేసినా కానీ షార్ప్నెస్ ఏదైతే ఉందో iPhone 15 Pro Max కన్నా కానీ బెటర్ గా రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ జూమింగ్ లో కూడా డీటెయిలింగ్ చూడండి, ఒకసారి బ్యాక్ సైడ్ ఉండేటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో ఎంత డీటెయిల్డ్ గా ఉందో కంపేర్ టు ఐఫోన్ దానికన్నా కానీ. ఈవెన్ లైటింగ్ కండిషన్ లో ఎక్స్పోజర్ కంట్రోల్ లో కూడా ఇది మీకు చాలా బాగా పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది కంపేర్ టు ఐఫోన్ కన్నా కానీ. అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, కలర్స్ ని బూస్ట్ చేసి మనకు చూపించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సామ్సంగ్ కొంచెం బెటర్ గా కనిపిస్తుంది ఐఫోన్ దానికన్నా కానీ. ఈవెన్ సామ్సంగ్ లో మీరు వచ్చేటప్పటికే అప్రాక్స్ గా 100x జూమ్ దాకా మీరైతే ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు, వేర్ ఐఫోన్ లో వచ్చేటప్పటికే మీకు కేవలం 25x దాకా మాత్రమే. అండ్ యాపిల్ లో మీరు వచ్చేటప్పటికే 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోగలిగితే, వేర్ సామ్సంగ్ లో మీకు వచ్చేటప్పటికే 8K దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 FPS లో, విచ్ ఇస్ గుడ్ మూవ్ అంటాను. అండ్ కాకపోతే యాపిల్ లో డైరెక్ట్ గా మీరు ప్రోలాగ్ లో వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, లైక్ ఒక DSLR కెమెరాస్ లో రికార్డ్ చేసినటువంటి విధంగా. వేరే ఇక్కడ జూమింగ్ లో వీడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మీరు 5x దాకా వీడియోని అయితే క్యాప్చర్ చేయొచ్చు. వేరే ఇక్కడ సామ్సంగ్ మీకు కొంచెం కూల్ లైట్ కనిపిస్తూ ఉంటుంది, వేరే ఇక్కడ ఐఫోన్ లో మీకు వచ్చేటప్పటికే కొంచెం వార్మర్ సైడ్ ఉండడం జరుగుతుంది. కాకపోతే సామ్సంగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఏంటి అంటే ఇక్కడ మనం ఈ బిట్ ని ఆపేయాలనుకుంటే మళ్ళీ అది సెకండ్ బిట్ కింద రికార్డ్ అవడం జరుగుతుంది. వేరే ఇక్కడ మనం ఇది పాస్ చేసి మళ్ళీ అదే వీడియోని ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ లో కూడా మ్యాక్స్ జూమ్ వచ్చేటప్పటికే ఇక్కడ మీకు యాపిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది అప్ టు 15x దాకా ఆప్టికల్ జూమ్ కి వెళ్తే, వేరే ఇక్కడ ఇది వచ్చేటప్పటికే 10x దాకా మాత్రమే ఆప్టికల్ జూమ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు జూమ్ చేసి రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వేరే మీకు ఇక్కడ యాపిల్ బెటర్ పెర్ఫార్మ్ ఇచ్చే అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఈవెన్ ఇక్కడ వీడియో రికార్డింగ్ లో కూడా నాకు ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ అనిపించింది, బట్ నాకు స్టెబిలైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ కన్నా గానీ యాపిల్ మరింత బెటర్ క్వాలిటీ ఆఫ్ స్టెబిలైజేషన్ అలాగే బెటర్ క్వాలిటీ ఆఫ్ వీడియోని అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. iPhone 15 Pro Max లో 8+128 లేదు, ఇందులో 256GB వేరియంట్ ఉంది. సో ఇది ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే 1,49,000 రూపాయలకి తీసుకొస్తే, వేర్ మీకు అదే 12GB ప్లస్ 256GB వేరియంట్ ఏదైతే ఉందో జస్ట్ మీకు ఇక్కడ 1,30,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఆఫ్లైన్ లో కనుక మీరు S24 Ultra కొందామని చెప్పి చెక్ చేసుకున్నారు అన్నట్లయితే 1,10,000 రూపాయలకు కూడా రావడం జరుగుతుంది. కార్డ్ ఆఫర్ అను, ఆ ఆఫర్ అను, ఈ ఆఫర్ అను, వేర్ మీరు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు యాపిల్ లో ప్రైస్ అయితే మీకు సేమ్ గా రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే గనక బెస్ట్ వాల్యూ ఫర్ ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటున్నారు 2024 అయి ఉన్నట్లయితే గనక మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు iPhone 15 Pro Max అన్నా గానీ. బట్ ఒకవేళ మీరు ఐఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఇన్ఫాక్ట్ ఇండియాలో మీరు పర్చేజ్ చేయడం కన్నా గానీ నేనైతే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోమంటాను. ఇన్ఫాక్ట్ నేను వాడుతుంది 512GB వేరియంట్. ఇది యాక్చువల్ గా మన ఇండియాలో వచ్చేటప్పటికే 1,70,000 రూపాయలు, బట్ నేను ఇది US నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది నాకు జస్ట్ అరౌండ్ 1,28,000 రూపాయలు, ఆల్మోస్ట్ 50,000 రూపీస్ తక్కువగా రావడం జరుగుతుంది కంపేర్ టు ఇండియన్ ప్రైసింగ్ కన్నా గానీ. అండ్ ఇది నార్మల్ గా మీకు రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ లాగే అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇందులో ఉన్నటువంటి ఈ AI ఫీచర్స్ ఏవైతున్నాయో ఇవి మీ ఫోన్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా చేయడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే ఈ ఫీచర్స్ ఏవైతున్నాయో మీకు కేవలం 2025 వరకు మాత్రమే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ ఫీచర్స్ కావాలంటే ఫర్ ఏ చార్జ్. ఇక డెసిషన్ ఈ రెండిట్లో ఒక మొబైల్ ఫోన్ పిక్ చేయాలి అన్నట్లయితే పరిస్థితి ఏంటన్నా అంటే గనక నేనైతే రెండు యూజ్ చేస్తున్నాను, రెండు నాకు చాలా బాగా నచ్చినాయి. కొన్ని సెగ్మెంట్స్ లో ఐఫోన్, కొన్ని సెగ్మెంట్స్ లో సామ్సంగ్ ఫోన్. మీకేది నచ్చింది, మీకేం కావాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా డీటెయిల్ కంపారిజన్స్ అన్ని మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకోండి. మీకు కెమెరా ప్రయారిటీయా, లేదన్నట్లయితే డిస్ప్లే ప్రయారిటీయా, లేదా బ్యాటరీ బ్యాకప్ ప్రయారిటీ, లేదా పెర్ఫార్మెన్స్ ప్రయారిటీ అనేది వెరిఫై చేసుకొని మీకు కావాల్సినటువంటి డివైస్ ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.